గత కొంతకాలంగా తెలంగాణలో హాట్ టాపిక్గా మారుమోగుతున్నటువంటి అంశం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో చాలా కీలక అంశంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశం గురించే మాట్లాడారు. నిజంగా పార్లమెంటు ఫలితాలు వచ్చిన తర్వాత రేవంత్ సర్కారు కూలిపోయే అవకాశం ఉందా? ఒకవేళ కూలిపోతే ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయి? సో టీవీ9 డిబేట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కూలిపోతుంది, రేవంత్ రెడ్డి పార్టీ మారుతాడు, ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు వస్తుందనే అర్థం వచ్చే విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు. అంతేందుకు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలోకి వస్తారని చెప్పేసి స్వయంగా వాళ్ళే ప్రకటిస్తున్నారు. సో ఇంత చర్చనీయాంశంగా మారడానికి ఎందుకు దీని ప్రాధాన్యత తెలంగాణలో దినదినం పెరుగుతూ ఉంది? వాస్తవానికి గుంటనక్కలు గోటికాడ ఎదురు చూసినట్టు తెలంగాణలో అధికారం కోసము ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, పదే పదే హరీష్ రావు కావచ్చు, రేవంత్ సర్కార్ కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కదినాలు ఉండదు, మళ్ళా మనమే వస్తాము, మళ్ళా కేసీఆర్ ముఖ్యమవుతాడు, అసలు ఈ అంశాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నట్టు? సో ఇక్కడ రెండు అంశాలు క్లియర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ ఈ ప్రభుత్వం కూలిపోవడానికి అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉంటే ఏ పరిణామాలు జరిగే అవకాశం ఉంది? సో మొదట కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోవాలంటే ఏం జరగాలి? సో దీని గురించి మనం చూస్తేనంటే బీజేపీ పార్టీ సొంతంగా తనకున్నటువంటి ఎమ్మెల్యేలు 8 మంది. బీజేపీ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినంబడే కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీల నుంచి వెళ్ళి బీజేపీ పార్టీలోకి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? దాదాపుగా 52-53 మంది ఎమ్మెల్యేలు కావాలి బీజేపీ సొంతంగా అధికారంలోకి రావాలంటే. అది అసాధ్యం, దాదాపుగా అసాధ్యం అని చెప్పవచ్చు. ఇక రెండవది, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్నప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 34, బీజేపీకి ఒక 8, మొత్తంగా 42. ఇంకా కావాల్సింది ఒక 18-20 మంది ఎమ్మెల్యేలు కావాలి. సో ఇది రెండో పాసిబిలిటీ. ఇక మూడో పాసిబిలిటీ, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ పార్టీలు 3 కలవాలి. ఈ పార్టీలు 3 కలిస్తేనంటే ఒక 14-15 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ బీజేపీ పార్టీ, ఎంఐఎం కలిసే అవకాశం దాదాపుగా అసాధ్యము. ఇది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. ఇక బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం కలవాలి. బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం కలిస్తే 34, 7 దాదాపుగా ఒక 41 కావాలి. ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి రావాలి. సో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవాలంటే ఇవి లెక్కలు. అయితే కాంగ్రెస్ పార్టీ కూలిపోవాలంటే ప్రత్యామ్నాయంగా ఈ అంశాలు అయితే ఉన్నాయి, ఇంకో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ సర్కారు కూలడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి? సో ఇది ప్రధానమైనది. ఇది రెండో అంశం. ఏం అవకాశాలు ఉన్నాయి? టీవీ9 డిబేట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే రేవంత్ రెడ్డి బరాబర్ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలకు పోతాడు. ఎందుకంటే రేవంత్ మెడకు ఓటుకు నోటు కేసు అనేది ఒక ఉరితాడులాగా వేలాడుతుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీలకు పోతాడు, మేమే మళ్ళా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ ముచ్చట చెప్పుకొచ్చిండు. సో నిజంగానే ఈ అంశము ఒకవేళ రేవంత్ రెడ్డిని ఓటుకు నేటి కేసులో అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకు పంపిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుందా? ఒకటే ఎమ్మెల్యే కదా. మరి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంది అవకాశం? సో ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దలుచుకుంటే ఇది సాధ్యం కాదు. బీజేపీ నిజంగానే
ఒకవేళ తలుచుకొని రేవంత్ రెడ్డిని జైలుకి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి ఇప్పుడే చెప్పినాయి కదా. సో ఒకవేళ రేవంత్ రెడ్డిని ఓటుకు నేటు కేసుల జైలుకి పంపించినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం లేదు. ఇక రెండవది, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీజేపీ పార్టీలోకి ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాలి. ఇక అట్లా వాళ్ళకు అవకాశమే లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువ. ఇక కేసీఆర్ చెప్పినట్టు మూడవది, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామని చెప్పేసి మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకుల నా దగ్గరికి మెసేజ్లు పంపిస్తున్నారు, పత్తా పంపిస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలము ప్రజల అధికారం చూసారు ఎట్లా చేసింది అనేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళొకపారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాదని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఇక మీరే చెప్పాలి. అది అయితే ఒక పాజిబిలిటీ కేసీఆర్ అన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిత్రులు తెలంగాణలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళ ద్వారా ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు కూడగట్టి వాళ్ళందరూ కూడా మూట కట్టుకొని మోపై మొత్తం బీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఎవరిని కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నారనే పాజిటివ్ కూడా ఉంది. సో ఇది కూడా ఎందుకు వస్తారబ్బా, కాంగ్రెస్ పార్టీలో ఇంత ఫ్రీడమ్ ఉంది, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే కేసీఆర్ ఒక నియంతృత్వంగా ఒక రాజులాగా గడి నుంచి పాలన చేయడానికి ఈ ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా? సో బీజేపీ పార్టీల డీకే అరుణ, అదేవిధంగా ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూలిపోతుందని చెప్పే మాట సాధ్యమయ్యే విధంగా అయితే కనిపిస్తలేదు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆశించినట్టు మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రావడానికి కూడా ఎక్కడ కూడా అవకాశం లేదు. నా అంచనా ప్రకారము పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా టార్గెట్ చేయడం ద్వారా ఓటర్ల యొక్క మైండ్ సెట్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేయడం ద్వారా రెండు పార్టీలు కూడా లబ్ధి పొందడానికి ఏమైనా ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇవి కాకుండా నిజంగానే కాంగ్రెస్ పార్టీ కూలిపోవాలంటే ఆ పార్టీలో ఉన్నటువంటి దాదాపుగా 20-25 మంది ఎమ్మెల్యేలు గంపగుత్తుగా కేసీఆర్తో కలవడానికి సిద్ధమైనప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది, కానీ బీజేపీతో మాత్రం ఏమాత్రం అవకాశం ఉండదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీని ఒకవేళ ఆ పార్టీల నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలను తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా కూడా బీజేపీ పార్టీ దీనికి సిద్ధంగా ఏమాత్రం కూడా లేదు ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ పార్టీ సొంతంగా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీతో కలిసి అధికారంలోకి వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ లబ్ధి ఉంటుంది తప్పిస్తే బీజేపీ పార్టీకి ఒరిగేది ఏం లేదు. కాబట్టి దాదాపుగా 5 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ సర్కారు గట్టిగానే ఈ 5 ఏళ్ల పాటు సాఫీగా అధికారంలోకి ఉండడానికే, అధికారాన్ని చెలాయించడానికే అవకాశాలు మెండుగా ఉన్నాయి.